ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మ్య సర్వగతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వలం వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి వృషభ రాశి. మరి ఆగస్టు నెల 2026 ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలము, వెలుగు బలం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన బలం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక స్థానాన్ని వీళ్ళు పూర్తి చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు వీళ్ళకి ఇప్పుడు మొదలయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి రెంట్లో ఉండి బాధపడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ వీళ్ళు సొంత ఇంటికి వెళ్లాల్సిన కళ నెరవేరే టైం వచ్చేసింది. మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా గబగబ మాట్లాడుతుంటారు, ఏది మనసులో పెట్టుకోరు. కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముఖం ముంగల గబగబా అని మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఏ మాట అయినా కానీ, ఏ విధమైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండోది, మరి ఇలా జాతక విధానంలో కొన్ని ఏ పని చేసినా కొన్ని రిచ్గా ఉంటుందన్నమాట. అంటే ఏ పని చేసినా ఒక హై లెవెల్లో చేయాలి అన్న ఒక ఆలోచన, ఐడియా. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది కనబడుతుంది. అది ఊహించని అదృష్టం. మరి ఏ కార్యక్రమైనా కానీ పొత్తు అనేది ఎక్కువగా చేయకూడదు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన గ్రహాలు కొన్ని ఎంబడబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి దాన్ని కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త పడినట్టుగైతే వీళ్ళ జీవితంలో అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది 100% కనబడుతుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా దైవ ఆరాధన ఎక్కువ చేస్తుంటారు.
శివయ్య ఆరాధన చేస్తుంటారు. శివయ్య అనగా ఆయన ఆ శివయ్యకి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే మనస్ఫూర్తిగా దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి 11 ప్రదర్శనలు చేసి ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజా బంధనం చేసుకొని ఆయనకి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేపించాలి. అభిషేకం అనగా పాలాభిషేకం, తేనె అభిషేకం, నూనె అభిషేకం, కుంకుమ అభిషేకం, అలాగా పసుపు అభిషేకం, ఆవు పాలు, పాలంటే ఏ పాలంటే ఆ పాలు కాదు, ఆవు పాలుతో చేయించాలి. ఆ విధంగా అభిషేకం చేసినట్టుగైతే వాళ్ళ కుటుంబంలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ కావాల్సినవి కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. మరి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేనిది మీరు ఏది చేయొద్దండి. దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి విద్యా రంగంలో మంచి చదువు, మంచి ఆలోచన, మంచి పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి విద్యాపరంగా కూడా విదేశాలు కూడా వెళ్ళి అక్కడ కూడా విద్యను కూడా కొంత పూర్తి చేసుకొని వీళ్ళ మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు పూర్తి చేస్తారు. కాబట్టి ఎవరు చేయని కొన్ని పనులు చేసి చూపించాలని వీళ్ళకి ఎక్కువగా ఆలోచన. ఒక దాన్ని కనిపెట్టాలి, ఒక వస్తువుని కనిపెట్టాలి, ఒక వస్తువుని కానీ ఒక ఐటమ్స్ కానీ కనిపెట్టి ప్రజలకి చూపించాలన్న ఒక ఆశ, కసి, పట్టుదల వీళ్ళలో ఉంది. కాబట్టి అది వీళ్ళకి నెరవేరే టయాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా 1, 2, 3 సంవత్సరాల నుంచి ఎదుగుదల లేకోకుండా అయిపోతుంది. అంటే డబ్బు నిలబడతలేదు, కొంత రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంది. చూసే జనాల వరకు బాగున్నారని ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రుణ బాధల వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా వీళ్ళకి దగ్గరకు వచ్చింది దూరం అయిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు. బంధుమిత్రులతో లేనిపోయిన సమస్యలు, స్నేహితులతో కానీ ఒక స్త్రీల నుంచి సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి. అంటే ఒక స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఆ స్త్రీ వల్ల వీళ్ళు పోలీస్ స్టేషన్ కానీ లేదా కోర్టు దాకా వెళ్ళే విధానాలు కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ విశేషంలో అతి జాగ్రత్తగా కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించుకోకుండా ఏమి కాదులేని వీళ్ళు పోయినారనుకోండి, దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతారు. దానివల్ల సమస్యల వల్ల మైండ్, మనసు, ఆలోచన విధానం దెబ్బతింటుంది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా వద్దు. కాబట్టి శనివారం రోజున కటింగు, షేవింగు చేయించొద్దండి. శనివారము, మంగళవారము. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మెయిన్గా నల్ల వస్త్రములు ధరించొద్దు. బ్లాక్ కలర్ డ్రెస్సులు కానీ, బ్లాక్ వస్తువులు కానీ ధరించకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమైనా కానీ మనసులో ఉన్న విషయాన్ని పబ్లిక్ చేయొద్దు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది
అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతపడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది, మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.